మనం కొద్దిసేపు మాట్లాడుకున్నట్టుగా అక్కడ అప్పటి మస్జిద్ ఖజీమీకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో మహమ్మద్ ఖజీమ్ మరణానంతరం అయితే ఇంటర్నల్ సెక్యూరిటీ ఇరాన్ లోపల ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు జరుగుతుంటే వాటిని అణచివేయడంలో కీలక పాత్ర పోషించారు ఈయన. దీంతో పాటు సుదీర్ఘమైన అనుభవం ఉంది. ఇంటెలిజెన్స్ కే కాదు, కౌంటర్ ఎస్పియోనేజ్ కూడా దాదాపు 50 ఏళ్ల పాటు ఆయనకు అనుభవం ఉంది. నేషనల్ సెక్యూరిటీ అలాగే స్ట్రాటజిక్ డిఫెన్స్ సైన్సెస్ లో కూడా పిహెచ్డి చేస్తున్నారు. ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖలో కూడా ఆయన కీలక బాధ్యతలో ఉన్నారు. ఇప్పుడు ఆయన మరణం ఎటువంటి ఇంపాక్ట్ చూపించవచ్చు అనేది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. గత కొద్ది రోజులుగా టాప్ కమాండర్స్ ని టార్గెట్ చేసిన క్రమంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమీనీ కావచ్చు, ఆ తర్వాత ఇరాన్ కి సంబంధించి కీలకమైన వ్యక్తులు మాట్లాడుకున్న సందర్భంలో కమాండర్స్ ని, నేవీ హెడ్ క్వార్టర్స్ ని ఎంత టార్గెట్ చేస్తున్నప్పటికీ ఎక్కడ వాళ్ళ వింగ్ అంటే సాధారణంగా ఏం జరుగుతుంటుంది ఒకసారి క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక కీలకమైన నేత కనుక కోల్పోతే ఆ స్ట్రీమ్ మొత్తం దెబ్బ తినాలి. కానీ అలా జరగటం లేదు. వన్స్ ఆ లీడర్ ని కోల్పోయిన తర్వాత ఇండివిజువల్ గా పవర్ సాధిస్తున్నారు అండ్ అక్కడ గిరిల యుద్ధానికి వెళ్ళిపోతుంది. అంటే ఎవరి సత్తాతో వాళ్ళు దాడికి వెళ్ళిపోతున్నారు. సో అది ఇరాన్ మరింత బలోపేతం చేస్తోంది. అంటే ఎవ్రీ ఇండివిజువల్ గెటింగ్ పవర్డ్ ఒక మాటలో చెప్పాలంటే. సో ఇందాక మీరు అన్నారు ఈ ప్రభావం ఎలా ఉండొచ్చు అని చెప్పి. ఇక్కడ అమెరికా ఇప్పటికే అమెరికా గురించి మాట్లాడుకుంటున్నారు. అమెరికా ఇన్ఫాక్ట్ అమెరికా వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఒక పైలట్ పడిపోయిన తర్వాత వాళ్ళు రక్షించే ప్రయత్నంలో కొన్ని విమానాలను పంపించింది, హెలికాప్టర్ పంపించింది, వాటిని కూడా పేల్చేస్తామని చెప్పి ఇరాన్ చెప్పుకొస్తోంది. సో ఇటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే మీరు అన్నారు పీస్ టాక్స్ కి సంబంధించి పీస్ టాక్స్ అనేవి ఇక్కడ కామెంట్ నేను యాడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ద్వారా ఇరాన్ అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి అనేది క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతోంది. బట్ అదే సమయంలో అదే ప్రెసిడెంట్ ఏమంటున్నాడు మసూద్ పెజెష్కియాన్, నాకు ఇరాన్ ఇరాన్ సుప్రీం లీడర్ గా ఉన్న ముస్తఫా ఖమేనీ చూసి లేకపోతే ఆయన అపాయింట్మెంట్ దొరికిన కొన్ని రోజులు అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏ గేమ్ అయితే అమెరికా ప్లే చేస్తుందో ద సేమ్ గేమ్ ఇక్కడ ఇరాన్ అప్లై చేయడం జరుగుతోంది. అంటే మసూద్ పెజెష్కియాన్ కావచ్చు, లేకపోతే అబ్బాస్ అరాక్చీ కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటే ఆయన విదేశీ వ్యవహార శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక పక్క శాంతి చర్చల పేరుతో ముందుకు తీసుకెళ్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇటు ముస్తఫా ఖమేనీ సుప్రీం లీడరే కారు, గతంలో ఆయన ఐఆర్జీసీకి నేతృత్వం ఆయన అండర్లోనే ఐఆర్జీసీ ఉండేది కాబట్టి ఆయన లీడ్ చేస్తున్నారా? సో ఈ రెండు కూడా ఏ గేమ్ అయితే అమెరికా ప్లే చేస్తుందో ద సేమ్ గేమ్ ఇక్కడ ఇరాన్ కూడా ప్లే చేస్తుందని చెప్పి క్వశ్చన్ మార్క్ కాదు, సేమ్ గేమ్ ఇక్కడ ఇరాన్ కూడా ప్లే చేస్తుందని కూడా చెప్పి లేదనుకోవాలి. ఎస్ నందు. యా, అంటే పీస్ టాక్స్ కి సంబంధించి మనం ఎలా చూడొచ్చు సచిన్? ఇప్పుడు ఓ పక్క పాకిస్తాన్, ఈజిప్ట్, తుర్కీ లాంటి దేశాలను ఇన్వాల్వ్ చేసి ఇప్పుడు పీస్ టాక్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఒక 45 days ప్రజెంట్ టెంపరీగా హోల్డ్ చేసిన తర్వాత పర్మనెంట్గా ఈలోగా పర్మనెంట్ సీజ్ ఫైర్ గురించి మాట్లాడదామని చెప్పేసి ప్లాన్లో ఉన్నారు అంటూ తెలుస్తుంది. సో అంటే ఈ మొన్న మధ్య కూడా ఒకసారి ఇలాంటి చర్చలే జరిగాయి, కానీ ఏం ఫలితం వచ్చిందనేది తెలియలేదు. ఈవెన్ ఇరాన్ అయితే మాతో ఎవరు చర్చించలేదని చెప్పారు. సో ఈసారి ఇరాన్కి అంత ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉందా పూర్తి స్థాయిలో? గతంలో పెద్ద ప్రయారిటీ ఇచ్చినట్లు కనిపించలేదు పీస్ టాక్స్లో, వన్ సైడెడ్గా చేద్దామని చూశారు. సో వాట్ యూ థింక్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? చాలా పెద్ద చర్చ జరుగుతుంది, మొత్తానికి సీజ్ ఫైర్ జరుగుతుందేమో ఈ రోజు రాత్రికి అన్నట్లుగా. రైట్, ఈ క్వశ్చన్ ఇప్పటికీ కూడా అన్సర్టెనిటీ కొనసాగే అవకాశం ఉంది. ఆంబిగ్యూటీ ఇంగ్లీష్ లో మాట్లాడితే బహుశా ఒక ఆంబిగ్యూటీ మాత్రం ఇంకా కంటిన్యూ అవకాశం ఉంది. ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే ట్రంప్ నిన్న చేసిన ఆ పోస్ట్ ఇన్ఫాక్ట్ చాలా తీవ్రమైన చర్చాంశంగా మారింది. చాలా చెత్త పదాలు మాట్లాడుకొచ్చాడు ఒక అధ్యక్షుల స్థానంలో ఉండి. బట్ ఆ పదాలు చెప్తూ ఉన్నాయి ట్రంప్ ఎంత టెన్స్ లో ఉన్నాడనేది. కాబట్టి యుద్ధం కంటిన్యూ అవకాశాలు ఉన్నాయని కూడా అతిశయోక్తి లేదు. అండ్ అట్ ద సేమ్ టైం తనకున్న ప్రెషర్ ని దాన్ని డైల్యూట్ చేసేందుకు మధ్యవర్తిత్వ ప్రయత్నాలు మాత్రమే జరుపుతున్నాడు. బట్ అంత సీరియస్ గా ఉంటే కనుక ఇరాన్ ఒకటే అంటోంది, ఎస్ మేము రెడీ, మాకున్న కండిషన్స్, మేము పెట్టిన కండిషన్స్. ఆ కండిషన్స్ ఏంటి? హర్మూజ్ ని నియంత్రణ తమకి వాళ్ళకి ఇచ్చేయాలి, వెజర్స్ నుంచి ట్రాన్సిట్ రుసుము ఉంటుంది కదా, టోల్ అంటూ ఉంటాం, అది కూడా వాళ్ళకి ఇచ్చేయాలి, ఆర్థిక నష్టాన్ని పూడ్చేయాలి, భవిష్యత్తులో చేయకూడదు, గల్ఫ్ లో యుఎస్ మిలిటరీ బేసెస్ ఉండకూడదు, వాటిని తొలగించేయాలి, శాంక్షన్స్ ఎత్తేయాలి, హెజ్బుల్లాపై దాడులను ఆపాలి, హెజ్బుల్లా, హమాస్, హౌతీల వీళ్ళ మీద దాడులను ఆపేయాలి, మినాబ్లో చిన్నారులను చంపేసిన కారణంగా ఆ చంపేస్తున్న దానికి క్షమాపణ చెప్పాలి, న్యూక్లియర్ ప్రోగ్రామ్ పై ఆంక్షలొద్దు, యుఎన్లో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి, వీటో అధికారం కల్పించాలి, ఇన్ని కండిషన్స్ పెడుతుంది. కాబట్టి ఇది ఎక్కడ కూడా
ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే ఈ కండిషన్స్ రెండు సరిపోతాయి. ఎందుకంటే ఇటు ఇరాన్ బహిరంగంగానే తనకి ఏం కావాలో చెప్తోంది, అమెరికా కూడా ఈ కండిషన్స్ ఒప్పుకోవాలని చెప్పి ఇరాన్ కి పెడుతోంది. సో ఈ రెండు కండిషన్స్ ఆల్రెడీ మనకి ప్లాట్ఫామ్ మీద కనిపిస్తున్నాయి, మనకి విజువల్ గా ఉండే ఒక మాటలో చెప్పాలంటే. అలాంటప్పుడు శాంతి చర్చలు జరగాలన్నా, ఏ దేశం మధ్యవర్తిత్వం వహించాలన్నా కూడా ఈ అంశాలే చర్చకుంటాయి. ఇక్కడ ఇరాన్ ఒప్పుకుంటా పరిస్థితి లేదు అమెరికా పెట్టిన డిమాండ్లకి, అండ్ ఇరాన్ పెట్టిన డిమాండ్లకి అమెరికా ఒప్పుకోని సందర్భం కనిపిస్తున్న తరుణంలో ఇరాన్ కూడా అదే పరిస్థితి ఉంది. కాబట్టి శాంతి చర్చలు అనేవి మిగతా దేశాల నుంచి ఆయా దేశాల మీద వస్తున్న ప్రెషర్ నేపథ్యంలో జరుగుతున్న ఒక మాటలో చెప్పాలంటే తూతూ మంత్రం తప్ప దిస్ ఇస్ నాట్ ఎ సీరియస్ యాక్షన్ అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. రిక్వెస్ట్ యుఎస్ఏ డిసైడ్ చేయాలి ఈ మాటలో ఎంత గ్రావిటీ ఉందనేది, ఎంత సీరియస్నెస్ ఉందనేది. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలకి చూస్తున్న సిచ్యువేషన్స్ కి ఎక్కడ పొంతన కుదరటం లేదు నందు. ద వెరీ ఫస్ట్ థింగ్. ఇక రెండోది, ఒకవేళ యుద్ధం ఆపాలనుకుంటే కనుక ఈరోజు ఏప్రిల్ 6 ఈరోజు టైం పెట్టుకున్నాను నేను. 45 days ఆఫ్ సీజ్ ఫైర్ అనేది అఫ్కోర్స్ ఆ మాటే రాకూడదు. ఎందుకు నేను అంత మాట్లాడుతాను ఎందుకు నాకు కాస్త ఒక జోక్ అనిపిస్తుందంటే, ఆల్రెడీ ఏప్రిల్ 6 వరకు ఉన్నది సీజ్ ఫైర్ లాంటిది. బట్ ఇటువంటి సందర్భంలోనే ఇజ్రాయెల్ దాడి చేసి వాళ్ళ ఐఆర్జీసీ చీఫ్ ని చంపేయడం కావచ్చు, ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ ని చంపేయడం కావచ్చు, లేకపోతే అటాక్స్ ని తీవ్రతరం చేయడం కావచ్చు, లేకపోతే అమెరికా ఆ చుట్టుపక్కల వాళ్ళ ప్రెసెన్స్ ని ఇంకాస్త పెంచడం కావచ్చు. ఇవన్నీ చూస్తే ఎక్కడ పీస్ టాక్స్ ఎందుకు వస్తాయి, ఇరాన్ ఎందుకు ఒప్పుకుంటుంది అనే క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. అండ్ రెండోది, ఇటు టర్కీ అలాగే ఈజిప్ట్ తో పాటు ఐ థింక్ సౌదీ అరేబియా కూడా ప్లాట్ఫామ్ లో ఉందనుకుంటాను మీడియేషన్ కి. గతంలో ప్రయత్నాలు చేస్తున్న దేశాలు ఇవన్నీ కూడా. ఒకవేళ సౌదీ ఉంటే ఇరాన్ ఎందుకు ఒప్పుకుంటుంది? ఆల్రెడీ వీళ్ళిద్దరికి పడదు, అలాంటప్పుడు ఎందుకు ఒప్పుకుంటుంది? పాకిస్తాన్ కూడా గతంలో బయటకు వచ్చి మేము వీళ్ళకి అమెరికాకి ఇరాన్ కి మధ్యవర్తిత్వం వహిస్తున్నాం అన్నప్పుడు మేమేం మధ్యవర్తిత్వం పాకిస్తాన్ ఏం లేదే, జస్ట్ మాకున్న డిమాండ్స్ ముందు పెడుతున్నాం, అది ఎవరు ఒప్పుకున్నా ఓకే అని చెప్పి బహిరంగంగానే చెప్పుకొచ్చింది ఇరాన్. కాబట్టి మధ్యవర్తిత్వం, శాంతి చర్చలు అనేవి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో లేవు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఇరాన్ ఒకటే అంటుంది, యుద్ధం ప్రారంభించింది మేము కాదు, అమెరికా యుద్ధం స్టార్ట్ చేస్తుంది. కాబట్టి బాల్ ఇస్ ఇన్ అమెరికా. వెదర్ యూ హ్యావ్ టు వెదర్ దే వాంట్ టు కంటిన్యూ ద బ్యాటిల్ ఆర్ దే వాంట్ టు స్టాప్ ద బ్యాటిల్, అది వాళ్ళ చేతిలో ఉంది. ఆ వార్ ని ఆపాలనుకుంటారా, కంటిన్యూ చేయాలనుకుంటున్నారా, మేము దేనికైనా సిద్ధం. ఒకవేళ ఇంకా సీరియస్నెస్ కి వెళ్ళిపోతే ఆ దుష్పరిణామాలను ప్రపంచం ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేది వాళ్ళు ఇస్తున్న హెచ్చరిక నందు. రైట్. థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఇరాన్ మీద తీవ్రమైనటువంటి దాడులకు పాల్పడుతున్నాయి అమెరికా అండ్ ఇజ్రాయెల్. ఓవైపు అమెరికా కూడా ఈ దాడుల్లో పాల్పంచుకోవడం. నిన్న మొన్నటి వరకు ఇజ్రాయెల్ మాత్రమే మాట వినడం లేదు అని చెప్పేసి అనుకున్నారు, కానీ ఇప్పుడు ఇరు దేశాలు కలిసి ఈవెన్ బంకర్ బస్టర్స్ ని ఉపయోగిస్తున్నట్లుగా తెలుస్తోంది. వాళ్ళ ఆర్మీ చీఫుల్ని, ఐఆర్జీసీ చీఫుల్ని, ఇంటెలిజెన్స్ చీఫులు అందరినీ మట్టు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. హై వాల్యూ టార్గెట్సే ఈరోజు ప్రధానంగా అటాక్స్ చేస్తున్నారు వరుసగా. ఈ నేపథ్యంలో అమెరికా స్ట్రాటజీ ఏంటి? ఓవైపు పీస్ టాక్స్ నడుపుతూ ఇంకోవైపు ఈ టార్గెట్స్ మీద దాడులు చేయడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఖచ్చితంగా ప్రెషర్ని కంటిన్యూ చేయాలి ఇరాన్ మీద అనే ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ పీస్ టాక్స్ కుదిరినా కుదరకపోయినా జరగాల్సిన నష్టం అయితే జరిగిపోతుంది కదా. ఒకవేళ పీస్ టాక్స్ కుదిరేలా ఉంటే ఈలోగా చేయాల్సింది ఫినిష్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ ఖచ్చితంగా ఈ విషయంలో పీస్ టాక్స్కి